వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. సరిగ్గా 3 ఏళ్ల కిందట ఒక పేషెంట్ ఏజ్డ్ అబౌట్ 32 ఇయర్స్ యూఎస్ఏలో చాలా మంచి ఆఫర్ వచ్చింది మేడం. ఈ కంప్లైంట్తో వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. నేను ఈ కంప్లైంట్ నుంచి 5 ఏళ్ళుగా సఫర్ అవుతున్నాను. సో చాలా రకాల మెడిసిన్స్ వాడడము, ఎండోస్కోపీ చేయించడము, ఎంత చేసినా కూడాను ఈ కంప్లైంట్ అయితే రిలీవ్ అవ్వట్లేదు. తినాలంటే కూడా చాలా భయంగా ఉంటుంది. సో మీరు ఏమన్నా చేయగలరా అని చెప్పి రిపోర్ట్స్ తీసుకుని నా దగ్గరికి రావడం జరిగింది. సో ఆ కంప్లైంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేది సో పేరులోనే ఇరిటబిలిటీ, బవెల్ కెనాల్. సో ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది, ఇవన్నీ కూడాను బ్రీఫ్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఐబిఎస్ అనేది ఒక 2 పాయింట్స్లో మీకు చెప్తాను. ఇందులో మోస్ట్లీ అబ్నార్మల్ బవెల్ మూమెంట్ అనేది ఉంటుంది. అందుకే ఇరిటబుల్ బవెల్ అనేసి అని మాట్లాడడం జరుగుతుంది. ఏమవుతుందంటే రికరెంట్ అబ్డామినల్ పెయిన్, అంటే కంటిన్యూస్గా అబ్డామినల్ పెయిన్ ఉండడం, అంటే పొట్ట నొప్పి రావడము, గ్యాస్ పట్టేయడము, మోషన్ ఫ్రీక్వెంట్గా వెళ్లాల్సి రావడము, డయేరియా ఉండడము, కొంతమందిలో కాన్స్టిపేషన్ ఉండడము, పాస్ చేసిన తర్వాత కూడాను వాళ్ళలో ఇంకా ఉందేమో, ఇంకా వెళ్లాల్సి వస్తుందేమో, సో ఇవాక్యుయేషన్ అనేది సాటిస్ఫాక్టరీగా ఉండకపోవడము, ఫ్రీక్వెంట్గా మోషన్కి వెళ్లాల్సి రావడము, కడుపులో భోజనం పడిన వెంటనే మోషన్కి వెళ్ళిపోతున్నాం, సో ఐబిఎస్ వల్ల మేము మరీ వీక్ అయిపోతున్నాం, వెంటనే మోషన్ అయిపోతూ ఉంటుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు. బ్లోటెడ్ అబ్డామెన్ ఉండడం, ఇవన్నీ కూడా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు. సో స్పెషల్లీ ఇది రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల మన ఇంటెస్టైన్స్లో మనం తిన్న ఆహారం స్టమక్లోకి వెళ్ళిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్స్ మంచి పదార్థాలన్నిటిని అబ్జర్వ్ చేసుకుని పెద్ద పేగుల్లోకి డస్ట్ అంతా, మోషన్ అంతా కూడా పంపడం జరుగుతుంది. అక్కడ నుంచి రెక్టల్ కెనాల్ నుంచి మోషన్ అనేది వెళ్ళిపోతుంది. సో మెయిన్ ఈ కంట్రాక్షన్స్ అనేవి ఏవైతే ఇంటెస్టైన్స్లో ఉన్నాయో, ఫుడ్ని తీసుకొచ్చే ఇంటెస్టైన్స్లో ఉన్న మజిల్ లేయర్స్ కంట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి స్ట్రాంగర్గా, కొంతమందికి లాంగ్ లాస్టింగ్ చాలాసేపు అనేటివి ఈ కంట్రాక్షన్స్ ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళల్లో గ్యాస్, బ్లోటింగ్, డయేరియా, సో అందుకే నెంబర్ ఆఫ్ టైమ్స్ మోషన్కి వెళ్ళాము అని చెప్తూ ఉంటారు. వీకర్ కంట్రాక్షన్స్ ఉన్నాయనుకోండి, సో వీళ్ళల్లో ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ ఉండడము, హార్డ్ స్టూల్ ఉండడము, ఇలాంటివి జరుగుతాయి. సో నార్మల్ ఇలాంటి కంట్రాక్షన్స్లో నార్మల్ ఉందనుకోండి, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేది ఉండదు. అండ్ స్పెషల్లీ ఈ సోకాల్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఏది అలార్మింగ్ సిమ్టమ్, ఏది రిస్క్ ఫ్యాక్టర్ అంటే, సో ఎవరికైనా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్తో బాధపడుతూ ఉన్న వాళ్ళు మ్యూకస్ కూడాను స్టూల్లో పడుతూ ఉన్నా, పెయిన్ ఎక్కువ, పొట్టనొప్పి ఎక్కువగా ఉన్నా, ఈవెన్ మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా పెయిన్ తగ్గకుండా ఉన్నా, లేదు రెక్టల్ మోషన్ అయిన తర్వాతనో మోషన్తో పాటు బ్లడ్ పడడం వలన, లేకపోతే రాత్రి పూట డయేరియా ఎక్కువ అవ్వడము, అన్ఎక్స్ప్లెయిన్ ఏమి చేయకుండా బరువు తగ్గిపోవడము, సో పొట్ట హెవీగా అనిపించడము, ఇవన్నీ కూడాను కోలోరెక్టల్ క్యాన్సర్ ఏమైనా ఉందేమో, లోపల ఏదైనా ప్రాబ్లం ఉందేమో అనేది తప్పకుండా నోటీస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఏ గ్రూప్ వాళ్ళకి వస్తుంది అని అంటే, నవడేస్ ఇట్ ఈస్ కామన్ టు ఆల్మోస్ట్ 50 years బిలో ఉన్న వాళ్ళు చాలామంది ఇంత సఫర్ అవుతున్నారు. వై? బికాస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి జరిగాయి. కెఫీన్, కార్బోనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్, స్మోకింగ్, ఈవెన్ గర్ల్స్, బాయ్స్, సో కంటిన్యూస్ సెడెంటరీ లైఫ్ హ్యాబిట్స్, నో ఎక్సర్సైజ్, పొట్ట పెరగడము, అండ్ అర్లీ స్ట్రెస్, ఏదైనా స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడము, ఆడపిల్లలు అర్లీ ప్యూబర్టీలో మెన్స్ట్రేషన్ టైంలో కాన్స్టిపేషన్, డయేరియా మిక్స్డ్గా ఉండడము, ఈవెన్ పోస్ట్ మెనోపాజ్, అంటే ఆడవాళ్ళలో మెన్సెస్ ఆగిపోయిన తర్వాత సో వీళ్ళల్లో వచ్చే హార్మోనల్ థెరపీ ఏదైనా తీసుకుంటే దాని తాలూకు ప్రాబ్లమ్స్ రావడము, లేదా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల డయేరియాలోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా బవెల్ కెనాల్ని ఇరిటబిలిటీ అనేది క్రియేట్ చేస్తుంది. సో స్పెషల్లీ ఇందులోనే ఇంకొకటి ఉంది, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిజీజ్ అనేది ఉంది. ఇన్ఫ్లమేటరీ బవెల్ డిజీజ్ అనేది ఉంది, ఇది మ్యాక్సిమం బవెల్ కెనాల్కి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి ఇది ఫ్యూచర్లో కోలోరెక్టల్ క్యాన్సర్ ఏమన్నా అవుతుందేమో అని చాలా అలర్ట్గా ఉండాలి. ఎప్పుడైనా డాక్టర్ డయాగ్నోస్ చేసినప్పుడు ఐబీడీ, మొన్న ఒక పేషెంట్ మహారాష్ట్ర నుంచి ఫోన్ చేసి వాళ్ళ బ్రదర్కి ఐబీడీ అని రాశారు. అంటే ఏంటి మేడం, ఐబిఎస్ విన్నాము, డాక్టర్ గారు కూడా చెప్పారు ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని, దీనికి ఏంటి మీ సలహా ఏంటి అని మాట్లాడడం జరిగింది. సో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిజీజ్లో బవెల్ కెనాల్కి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, ఇది ఫ్యూచర్లో క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుందేమో అని జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంతే తప్ప ఐబిఎస్ ఎప్పుడు కూడాను బవెల్ ప్యాటర్న్ని మారుస్తుందేమో కానీ ఇది ఎప్పుడు కూడా క్యాన్సర్లోకి దించదు. ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్, ఏవైతే అలార్మింగ్ సిమ్టమ్స్ ఏవైతే చెప్పానో అవి ఉన్నప్పుడు డాక్టర్ని తప్పకుండా కలవాలి. సో ఆ బ్లడ్ పోవడం వల్ల ఎనిమియా రావడము, అది పైల్సా, ఫిషరా, లేదా లోపల ఏదైనా గడ్డ ఏమన్నా పెరిగిందా, ఇవన్నీ కూడాను కొలనోస్కోపీ చేసి డాక్టర్
డాక్టర్ డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవి వచ్చిన తర్వాత, ఐబిఎస్ వచ్చిన తర్వాత మెయిన్ ఏం చేయాలి అంటే రెగ్యులర్ వాకింగ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, కాఫీ, కెఫీన్ పదార్థాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్, స్మోకింగ్, సెడెంటరీ లైఫ్ హ్యాబిట్స్, వీటికన్నిటికీ దూరంగా ఉండడము, హై ఫైబర్ ఇంటేక్ తీసుకోవడము, మంచి లెగ్యూమ్స్ ఎక్కువ తీసుకోవడము, అండ్ స్పెషల్లీ కార్బ్స్ తగ్గించుకోవడము, ఇవన్నీ కూడాను జాగ్రత్తలు పాటించి స్పెషల్లీ వెయిట్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ చేస్తే తప్పకుండా తగ్గుతుంది. యాజ్ పర్ హోమియోపతి, అండ్ వీల్ గివ్ ద మెడిసిన్స్ అండ్ యాజ్ వెల్ ఎస్ కౌన్సిలింగ్ ఆల్సో. సో ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది మీరు డిస్కస్ చేసిన తర్వాత దాన్ని తగ్గించుకోవడానికి బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ మెడిసిన్స్, నైట్ పడుకునే ఒక రకం మెడిసిన్స్, ఇవన్నీ ఇవ్వడం వల్ల సో నంబర్ ఆఫ్ టైమ్స్ మోషన్ అనేది అవాయిడ్ అవుతుంది, ఏదర్ వన్స్ ఆర్ ట్వైస్. సో ఎక్కడైతే ఇరిటబిలిటీ ఉందో దానికి తగ్గ మెడికేషన్ అనేది పెట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీన్ని చాలా త్వరగా తగ్గించవచ్చు. సో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి, అందరూ అవేర్నెస్ పెంచుకోండి. ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూసి ఆదరిస్తారని ఆశిస్తూ సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ ప్రియమణిత.